మళ్ళీ పొద్దుగాల బాగా అడావుడు చేసి ఆగమాగం చేసి అక్కడ మళ్ళీ ప్రజల వ్యతిరేకత చూసి మళ్ళీ ఏమంటే సాయంత్రానికే హై డ్రాప్ అయిపోయింది. హైడ్రా కాస్త ఆ హై డ్రాప్ ఎందుకైందో మళ్ళీ సాయంత్రం వచ్చిన నోట్ పంపించి ఆల్రెడీ ఉన్న వాటిని గులగొట్టమంటాడు. మరి ఇప్పటివరకు చేసింది ఏంది? మీరు ఇన్ని రోజులు చేస్తుంది ఏంది? అసలు హైడ్రా పేరుతోని మీరు ప్రభుత్వంగా ఒక నిర్ణయాన్ని ప్రకటించే ముందు ప్రజలకి దానికి ఉన్నటువంటి విధి విధానాలు ఏందనేది ఇప్పటివరకు ఎన్నడూ చెప్పలే. దాని లక్ష్యం ఏంది చెప్పలే. జనరల్గా ఏ దానికైనా సరే ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఉంటాయి. ఏ ఎయిమ్ కోసం దేన్ని పెడుతున్నాం, దాని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంది. మాకు అర్థమైనటువంటి ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్ట్స్ ఏంటంటే హైడ్రా పేరుతోని ఇక్కడ జరుగుతున్నటువంటి నీ 6 గ్యారెంటీలు కానివ్వచ్చు, ప్రభుత్వానికి ప్రజలలో వస్తున్నటువంటి వ్యతిరేకతను కానివ్వచ్చు, పక్కదారి పట్టిస్తందుకు ఒక డ్రామా క్రియేట్ చేయడం మొదటి ఎజెండా. ఇలాగూ చేస్తున్నాం కదా డ్రామా. ఆ డ్రామాలోనే భాగంగా ఎవరైతే పెద్ద తలకాయలు ఉన్నాయో కనీసం మనకు తెలిసిన వృత్తే కదా, వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి 10 రూపాయలు కూడా పెట్టి వాళ్ళ మహారాష్ట్రకు పంపాలి. కాబట్టి అదన పని చేయాలి, కొంచెం వానో వీనో బెదిరియాలి, ఫస్ట్ ఒక్కరిని గులగొట్టాలి, తర్వాత వాళ్ళందరికీ నోటీసులు ఇవ్వాలి, బెదిరియాలి. ఇది ఒక డ్రామా. ఇప్పుడు మురళీమోహన్ జయబేరికి, రేవంత్ రెడ్డి తమ్మునికో అన్నకో లేకపోతే ఇంకొక ఆయనకు నోటీసులు ఇస్తారు. పెదల కాడికి పోయేమో ఇష్టం వచ్చినట్టు మీద పడి ఆ కనబడుతుంటే ఎంత హృదయ విదారకమైన సంఘటన అంటే అన్నాన్ని తీసి ఇట్లా రోడ్డు మీద పడేసి ఆ షాయ కొట్టా అని చెప్తుండ్రు. పొద్దుగాలు వచ్చారు, నాకైనా షాయలు తాగిరు, నాకైనా సిగరెట్లు తాగిరు, నాదే గులగొట్టిపోయారు సార్, ఇంత అన్యాయం ఉంటుందా అని చెప్పి వాళ్ళ మీద మాత్రం ప్రతాపం చూపిస్తున్నారు. అంటే వీళ్ళ లక్ష్యం ఏంది అసలు? మళ్ళీ డ్రాప్ అయిపోయారు. మళ్ళీ ఎందుకు డ్రాప్ అయ్యారు? మరి రేవంత్ రెడ్డి సోదరుని కూడా కులగొట్టాల్సి వస్తుందని డ్రాప్ అయ్యారా? నీ పొంగులేటిది కులగొట్టాల్సి వస్తుందని డ్రాప్ అయ్యారా? గుత్తా సుఖేంద్ర రెడ్డిది కులగొట్టాల్సి వస్తుందని డ్రాప్ అయ్యారా? ఆల్రెడీ ఉన్న వాటిని కులగొట్టము అంటే ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే 2 వేరువేరు సందర్భాలు. ఒకటి ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్స్ ఒక సందర్భము, ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి కన్స్ట్రక్షన్స్ ఒక సందర్భం. 2 వేరువేరు సబ్జెక్ట్స్. అంటే నిన్న వాళ్ళు చెప్పింది ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్స్కి సంబంధించి ఇప్పుడు నిన్న పోయినప్పుడు ఎదురైనటువంటి సంఘటన ఏదైతుందో ఆ సంఘటనకు సంబంధించి మేము వెనక్కి తీసుకుంటాం. ఆల్రెడీ కన్స్ట్రక్షన్స్ ఉన్న వాటినేమో ఇమ్మటే గులగొట్టం కానీ కొత్తగా కాకుండా చూస్తాము అన్నారు. ఇది ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్స్. కానీ ఎఫ్టీఎల్ పరిధిలో లేదా బఫర్ జోన్ పరిధిలో కన్స్ట్రక్షన్స్ రావద్దు అన్నప్పుడు వాళ్ళు అందరూ కూడా ఎవరు ఉంటారంటే వాళ్ళు పట్టా వాళ్ళు ఉంటారు. వాళ్ళు పట్టాదారులు, ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్ గారు వాళ్ళు పట్టాదారులు. ఈ పట్టాదారులకు సంబంధించినటువంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అంటే ఎఫ్టీఎల్లో బఫర్ జోన్లో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఉండొద్దు కాబట్టి అది ఒకవేళ కన్స్ట్రక్షన్ ఇల్లీగల్గా చేస్తే దాన్ని గులగొట్టడానికి సంబంధించిందనే ప్రశ్నలో చెప్పలే ఆయన. అంటే దాని అర్థమైంది, ఎవరైతే ఫామ్ హౌజులు లేకపోతే రేవంత్ రెడ్డి సోదరుని ఇల్లు కట్టినటువంటి ఆ ఏరియా అవన్నీ కూడా ఇంకా గులగొట్టాలని అర్థం అన్నట్టు. ఇప్పుడు ఆయన నేను ఇచ్చినటువంటి ప్రెస్ నోట్ బట్టి అర్థమైనటువంటి విషయం. అసలు ఈ విషయం ఏంటంటే ఈ చెరువుల ప్రొటెక్షన్కు సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటు తర్వాత మొదటిసారి వచ్చినప్పుడే ఒక ఎన్జిఓ ఆర్గనైజేషను, లేక్స్ ప్రొటెక్షన్ ఆర్గనైజేషన్ సమ్ ఆర్గనైజేషను గ్రీన్ ట్రిబ్యునల్లా ఈ చెరువులకు సంబంధించినటువంటి ఈ ఎఫ్టీఎల్ పరిధిని కానివ్వండి దీన్ని కానివ్వండి నిర్ధారించి వాటిని రక్షించేటువంటి ప్రయత్నం చేయమని చెప్పేసి గ్రీన్ ట్రిబ్యునల్ వేసింది. సరే, గ్రీన్ ట్రిబ్యునల్ తదనంతర కాలంలో సుప్రీంకోర్టులో మర్జి సుప్రీంకోర్టులో ఉంటుంది. ఆ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి డైరెక్షన్స్ మేరకు ఆ రోజు హైకోర్టు చీఫ్ జస్టిస్ కమిటీగా ఆయన చైర్పర్సన్ ఉండి మెంబర్స్ని పెట్టుకొని ఈ అన్ని చెరువుల యొక్క ఎఫ్టీఎల్ పరిధిని నిర్ధారిస్తే బాగుంటుందని చెప్పేసి ఒక డైరెక్షన్ గవర్నమెంట్కి ఇచ్చాడు. వాస్తవానికి ఇన్ని సంవత్సరాలల్లా ఈ ఎఫ్టీఎల్ అనేటువంటిది అధికారికంగా గెజిట్ ద్వారా కానీ నిర్ధారించబడలేదు. ఈ రోజు వరకు నేను చెప్పేది అయితే అప్పుడు ఈ ఎఫ్టీఎల్ అనే కాన్సెప్టే బాగా పరిగణలోకి వచ్చింది ఎప్పుడంటే దాదాపు 2010, 2014 తర్వాతనే బాగా పరిగణలోకి వచ్చింది. అసలు మానవ జీవన విధానం మొదలైనప్పుడు నీళ్ళ పక్కనే కదా స్టార్ట్ అయింది, జీవితాలు స్టార్ట్ అయింది నీళ్ళ పక్క పొంటి నదుల పక్కనే కదా అంత జీవనం స్టార్ట్ అయింది, మనిషి పుట్టుక స్టార్ట్ అయింది అక్కడి నుంచి కదా. సింధు నాగరికత ఎందుకు వస్తుంది మనకు? దాని తర్వాత ఎఫ్టీఎల్ పరిధికి సంబంధించినటువంటి అంశం వచ్చినప్పుడు ఇది ఎఫ్టీఎల్ పరిధి అని చెప్పేసి 1931లో ఎఫ్టీఎల్ పరిధిలో గ్రామానికి సంబంధించినటువంటి మ్యాప్ల ప్రకారంగా నిర్ధారణ చేయబడి ఉన్నది. బట్ గవర్నమెంట్లు వచ్చిన తర్వాత గెజిట్ నోటిఫికేషన్ ద్వారా అవి
స్టాచ్యుటరీగా నిర్ధారించబడలేదు. దాన్ని బేస్ చేసుకొని లేట్ ప్రొటెక్షన్ కావాలని చెప్పేసి గ్రీన్ ట్రిబ్యునల్ వేస్తే గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు, అంటే డైరెక్షన్ మేరకు, సూచన మేరకు, హైకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్స్ మేరకు ఆ రోజు తెలంగాణ ప్రభుత్వం దాదాపు హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నటువంటి వాటిలో 2569 చెరువులకు ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఇచ్చింది. వాటి యొక్క ఎఫ్టీఎల్ పరిధిని నిర్ధారణ చేయండి అని. ఎఫ్టీఎల్ పరిధులు కూడా గతంలో మారుతుండే, ఒకసారి ఒకలాగా చెప్తుండే అధికారులు. కాబట్టి అట్లా కాదు, ఒక స్టాట్యుటరీగా దీని ఒక నిర్ధారణ చేయాలి. అప్పుడు దానికి పక్కా ఎఫ్టీఎల్ పరిధికి ఇదే అని నిర్ధారించబడితే దాని నుంచి బఫర్ జోన్ ఎంతనో తెలిస్తే కన్స్ట్రక్షన్స్ కూడా అభ్యంతరాలు రావు అనేటువంటిది ఆలోచన. 2569 చెరువులకు ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఇస్తే ఈ